నా ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మనకిచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ ప్రక్క వారితో మీ వందన వచనాలు పంచుకోండి, మీ చేయి అందించండి, ప్రభువును దీవించును గాక అని చెప్పండి. మీ వందన వచనాలు పంచుకోండి, చేయి అందించండి, ప్రభువుని దీవించును గాక, ప్రభువుని దీవించును గాక, ప్రభువుని దీవించును గాక. ఇటు ఇటు ఎవరు ఇవా నువ్వు ఆడ కూర్చొని వందన, ప్రభువుని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడిన విషయాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి అనుకుంటున్నాను. ఎవరైనా చెప్తారా పోయిన ఆదివారం ఏ వాక్యం విన్నామో? అయ్యగారు ప్రతిరోజు వాక్యం వింటడం వల్ల మర్చిపోయామయ్యా, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, రోజు వాక్యం వింటున్నాం. గత రాత్రి ఏం వాక్యం విన్నాం? ఇశ్రాయేలీయుల గురించి విన్నాం కదా. అంతకుముందు రోజు ఎవరి గురించి విన్నాం? ఇప్పుడు చెప్పండి, పోయిన ఆదివారం ఏమన్నాం? ఇంకను ఆయన యాకోబు యందు జాలిపడును, ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. ఇంకను దేవుడు మనల్ని ప్రేమిస్తుండగా ఇంకనూ మనం ఏం చేయాలో కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏం చేశాం? ధ్యానం చేశాం. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచున్నాడని, యోబు ఇంకను యథార్థతను వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడని, ఇలా ఎన్నో విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఏం చేశాం? నేర్చుకున్నాం. మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడున్న మన అందరినీ కూడా ఇంకనూ దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకనూ మన ఎడల ఆయన జాలి పడుతున్నాడు, ఇంకనూ ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్న దేవుని కొరకు మనం కూడా ఏం చేయాలంట? బ్రతకాలి. మనం కూడా ఇంకనూ ఆయన కొరకు చేయవలసినవి ఏవో చెయ్యాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. మీకు వాక్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే వాక్యం అర్థమైందా? వాక్యం అర్థమైందా? ఈ కడవరి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎన్నో లోపాలు, బలహీనతలు ఉన్నా, ఎన్నో పడి లేస్తూ ఉన్నా, ఎన్నోసార్లు ప్రభువుకి దుఃఖం కలిగించినా ఇంకా నిన్ను ప్రేమిస్తూ కోరుకుంటూ నువ్వు రావాలని, నువ్వు కడగబడాలని, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు ఆయన వైపు తిరగాలని, నిన్ను రక్షించాలని, పరలోకం చేర్చాలని, ఇంకా 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 నీ మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్న దేవుని సన్నిధిలో నువ్వు కూడా ఇంకా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఇంకా నువ్వు కూడా నీ యథార్థతను ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నువ్వేం చేయాలంట? వేగిరపడాలి. ఇలా ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఇంకా దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు చేయాల్సిందేదో అది మనం చేసే వారంగా ఉందాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదివి సహాయం చేయండి. 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక
నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. చాలు. ఈరోజు వాక్య అంశం ఏంటంటే పోనీయక. ఏంటో చెప్పండి? పోనీయక. మన అనుకున్నవి ఏవి కూడా ఈ లోకంలో పోగొట్టుకోవటానికి ఎవరం కూడా ఇష్టపడం. అది ధనమైన, అది స్థలమైన, పొలమైన, ఇల్లైనా, వస్తువైనా, మనుషులైనా, ఏదైనా మనది అనుకున్నది ఏది కూడా పోగొట్టుకోవటానికి మనం ఇష్టపడం. పోనీయం కూడా సాధ్యమైనంత వరకు ఏం చేయమంట? పోనీయం. పోనీయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య అంశము పోనీయక. మరి ఈ లోకంలో మనకు కలిగిన ఎన్నో వాటిని మనం పోనివ్వకుండా కాపాడుకుంటున్నాం, భద్రపరుచుకుంటున్నాం. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. పూర్వ దినాలలో చెప్పాలంటే మా చిన్నతనంలో చుట్టాలు వచ్చిపోవటం చాలా ఎక్కువగా ఉండేది ఇళ్ళకి. అవునంటారు కాదంటారా? చుట్టాలు వచ్చిపోవటం బాగా ఎక్కువగా ఉండేది నాకు తెలిసి. చుట్టాలు వస్తే తొందరగా పోనిచ్చేవాళ్ళు కాదు. ఇంకా 2 రోజులు ఉండండి, ఇంకా 2 రోజులు ఉండండి అని చెప్పి ఒక 2 రోజులు 3 రోజులు ఉందామని వచ్చిన వాళ్ళని కనీసం 10 రోజులు ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో బంధాలు, ఆప్యాయతలు నిజంగా అలాగే ఉండేవి. నేను చిన్నతనంలో నేను చూశాను ఇలాంటివి ఎన్నో. బంధువులు వస్తే వెళ్ళేవారు కాదు. మా ఇంటికైతే బంధువులు వచ్చేవాళ్ళు, వెళ్ళమన్నా వెళ్ళేవాళ్ళు కాదు. మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారి తరపున, మా అమ్మగారి తరపున చాలా మంది బంధువులు నిత్యము మా ఇంట్లో ఎప్పుడు వస్తానే ఉండేవాళ్ళు. మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవారు. అదే ఇప్పుడు మా బ్రదర్ చేస్తున్నాడు నాన్నగారు చనిపోయినాక. చాలా డబ్బులు నాన్నగారి దగ్గర ఉండేవి కాబట్టి అందరూ చుట్టాలందరూ కూడా ఎక్కువగా మా ఇంటికే వచ్చేవారు. మా నాన్నగారి తరపున చుట్టాలన్నారు కొంతమంది. వాళ్ళైతే వస్తే 4 రోజుల దాకా వెళ్ళేవాళ్ళు కాదు. మా అమ్మగారు అందరికీ ఏం చేస్తూ ఉండేది? వండి పెడతా ఉండేది. మా అమ్మగారు అందరికి వండి పెడతా ఉండేది. సరే, ఏదేమైనా కానీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత రావటం వాళ్ళందరూ మానేశారు అనుకోండి. ఏదేమైనా చిన్నతనంలో చుట్టాలు వస్తే పొమ్మనేవారు కాదు, ఇంకా 4 రోజులు ఉండండి అనేవాడు. ఈరోజు ఏ ఇంటికన్నా చుట్టాలు రావటం కూడా కరువే, అరుదే. ఉండమనే వాళ్ళు ఇప్పుడేమో రాగానే ఎప్పుడు వెళ్తారు అనే పరిస్థితులు వచ్చినాయి. ఇంట్లో అడుగు పెట్టకముందే ఎప్పుడు వెళ్తారు అనే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అసలు చుట్టాలు లేదు, పట్టాలు లేదు, ఎవరికి వారు ఇండివిజువల్గా ఈ రోజులు బ్రతికే పరిస్థితులు వచ్చినాయి. ఎవరిని బంధువులను పట్టించుకునే పరిస్థితులు లేవు. వాళ్ళని వారు మన ఇంటికి రావాలనే పరిస్థితులు కూడా లేవు. ఎవరికి వారు బ్రతుకుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బంధువులు వస్తే పోనీయకుండా కనీసం 4 రోజులైనా ఏం చేసేవాళ్ళంట? ఉండనిచ్చేవాళ్ళు. ఈ మాటలు చెబుతుండగా పరిశుద్ధ గ్రంథంలో కూడా మీకు ఎవరైనా గుర్తు వస్తున్నారా? పోనీయకుండా ఉండనిచ్చిన వాళ్ళు ఏమండి? అబ్రాహాం గారు తన కొడుక్కి పిల్లని చూడమన్నాడు. ఎవరిని? తన పెద్ద దాసుడైన ఎలియాజరు గారిని. ఇప్పుడు ఎలియాజరు అబ్రహాం బంధువుల దగ్గరికి వెళ్ళాడు. బెతుయేలు కుమార్తెైన రెబెకాని ఇస్సాకుకి ఇవ్వటానికి, ఇస్సాకుకు భార్యగా తీసుకురావటానికి
బెతూయేలు ఇంటికి వెళ్ళాడు. అక్కడ నుండి రెబెకాను తీసుకురావడానికి చాలా రోజులు పట్టింది ఎలియాజరుకి. ఎందుకో తెలుసా? ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాడు, అయ్యా మేము బయలుదేరుతాము, మా యజమానుడు చూస్తూ ఉంటాడు, పంపించండి అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? అయ్యా ఒకరోజు ఉండండి, ఇంకొక 2 రోజులు ఉండండి అని దరిదాపు చాలా రోజులు ఎలియాజరుని అక్కడే ఏం చేశారంట? ఉంచారు. మర్యాదలు చేస్తూ, చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తూ, వెళ్ళనివ్వకుండా, ఏమంటే రెబెకాని అంత తొందరగా అక్కడ నుండి బయలుదేరనివ్వకుండా ఎలియాజరుని నచ్చ చెబుతూ, అయ్యా 2 రోజులు ఉండయ్యా, అయ్యా 3 రోజులు ఉండయ్యా, అయ్యా ఇంకా 4 రోజులు ఉండయ్యా అని ఎలియాజరుని చాలా దినాలు అతిథి మర్యాద చేస్తూ అక్కడే ఉంచారు. పోనీ లేదంటే ఎలియాజరుని ఏం చేయలేదు? పోనీ లేదు. అబ్రహాం గారి ఎండవేళ మమ్రేలోనున్న సింధూర వృక్షము కింద గుడారము వాకిట ఏం చేస్తున్నాడంట? కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే 3 వ్యక్తులు ఎవరి దగ్గరికి వచ్చారు? అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు. అబ్రహాం గారు కన్నులెత్తి చూసి, వారు దేవుని సేన అని తెలుసుకొని, దేవుని ప్రతినిధులని తెలుసుకొని, దేవుడే తన దగ్గరికి వచ్చాడని తెలుసుకొని, వారికి ఆతిథ్యం ఇవ్వాలనే మనసు కలిగిన వాడై వారు వెళ్తామన్నా ఏం చేయట్లేదంట? పోనీట్లా. మీ దాసుని దగ్గరికి వచ్చారు, మీరు మీ దాసుని వదిలిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు. నేనేం చేస్తాను? మీ కొరకు భోజనము సిద్ధపరుస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, తెలియకనే వారు దేవదూతలకు ఏమి ఇచ్చారట? ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాం గారి గురించే రాయబడి ఉంది. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, పోనీయలేదు. వారు వెళ్తామన్నా పోనివ్వకుండా, ఇదిగో ఈరోజు ఇక్కడ మాతో ఉండాల్సిందే, మీరు మాతో కలిసి భోజనం చేయాల్సిందే, కాళ్ళు కడుక్కోండి, నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, మీరు లోపలికి రండి, కొంచెం అలసట తీర్చుకోండి, కొంచెం భోజనం చేయండి, ఇదిగో అని అబ్రహాము వారిని లోపలికి తీసుకొని వెళ్ళాడు. వారిని పోనివ్వలేదు. తద్వారా ఎంత ఆశీర్వాదం అబ్రహాం గారు పొందారో మనందరికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు కలిగిన వాటిని మనము ఎలాగో పోనీయమో, దేవుని వాక్యములో కూడా మనము పోనివ్వకుండా కాపాడుకోవలసిన వాటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందులో మొదటిది, దేవుడు మనల్ని దాటిపోకుండానట్లుగా, దేవుడు మనల్ని విడిచిపోకుండానట్లుగా, దేవుణ్ణి పోనీయకుండా ఆయనను ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. మొదటి విషయం, యాకోబు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడంట? అయ్యా తెల్లవారుచున్నది, నన్ను పోని, నన్ను వదిలిపెట్టు అని దేవుడు మాట్లాడుతుంటే యాకోబు ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని, నేనేం చేయను? పోనీను. ప్రియమైన భౌతికమైన వాటిని ఎన్నిటినో పోనివ్వకుండా కాపాడుకుంటున్నాం, కానీ ఈరోజు ఆత్మ సంబంధమైన వాటిని పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు లేకపోయినా, దేవుడు నీతో లేకపోయినా, దేవుడు నీతో మాట్లాడకపోతున్నా, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండకపోతున్నా, ఏమండి ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా, దేవుని మందిరము, దేవుని సన్నిధి పోగొట్టుకున్నా, నీకు దిగులు, చింత, బాధ లేదు. కానీ భౌతికమైనవి ఏవైనా పోగొట్టుకోవాలంటే ఎంత బాధపడతావు, ఎంత దిగులు పడతావు, ఎంత వేదన చెందుతావు. అదే దిగులు, అదే చింత, అదే బాధ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కూడా ఉండి నువ్వు వాటిని కూడా పోగొట్టుకోకుండా ఏం చేయాలంట? కాపాడుకోవాలి. నేను గతంలో చెప్పాను కదా, ఏదో ఒక చిన్న ఉదాహరణ. ఆడవాళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనంట, ఏదైనా మర్చిపోతారు కానీ పక్కింటి వాళ్ళకి ఇచ్చిన గిన్నె మాత్రం మర్చిపోరంట. అది 10 రోజులైనా, అది 1 రోజులైనా, ఏమండి 4 రోజుల తర్వాత వాళ్ళు కనపడినా ఏమడుగుతాం అంటే చిన్న గిన్నె బాగొట్టుకోవు నువ్వు నీ ఇంట్లో. నీకున్నది ఏది కూడా బాగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడవు. కానీ ఆత్మ సంబంధమైన వాటిని ఎన్నో పోగొట్టుకుంటున్నావు, అయినా నీకు దిగులు లేదు, చింత లేదు. ఈరోజు కొందరు జీవితాల్లో దేవుడు లేడు. యాకోబు దేవుని గట్టిగా పట్టుకుంటున్నాడు, పోనీట్లా.
ఈరోజు ఈ అనుభవం మన జీవితాల్లో ఉందా? ఈరోజు ఈ అనుభవం మన జీవితాల్లో ఉందా? యేసయ్య నాతో ఉన్నాడు, ఆయనను వదిలిపెట్టుకుని నేను గట్టిగా పట్టుకున్నానని చెప్పగలిగిన ఆ స్థితి నీకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, షోలమితి పరమగీత గ్రంథంలో 3వ అధ్యాయంలో చెబుతుంది, రాత్రి వేళ నేను పరుని నా ప్రాణప్రియుని వెతికి తిని అతను నాకు కనబడలేదు. రాజు వీధుల్లోకి వెళ్ళాను, సంత వీధుల్లోకి వెళ్ళాను, వాళ్ళని అడిగాను, వీళ్ళని అడిగాను, ఎక్కడికి వెళ్ళినా నా ప్రియుడి కనపడలేదు. వాటన్నిటినీ వారందరినీ విడిచి కొంచెము ముందుకు రాగా నా ప్రాణప్రియుడు నాకేమయ్యాడంట? ఎదురుపడ్డ ప్రాణప్రియుడిని పానీయకుండా వదిలిపెట్టకుండా ఏం చేశానని చెబుతుంది. ఏం చేసిందంట? గట్టిగా పట్టుకుందంట. గట్టిగా పట్టుకొని తన తల్లి ఇంటికి ఏం చేసింది? తీసుకొని వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, షోలమితికి ప్రియుడు కనపడితే ప్రియుడిని పోనివ్వకుండా, ప్రియుడిని వదిలిపెట్టకుండా ప్రియుడిని ఏం చేసిందంటే గట్టిగా పట్టుకుంది. నేను నిన్ను వదిలిపెట్టనయ్యా, నేను నిన్ను పోనీనయ్యా, ఇదిగో నువ్వు నాతో ఉండాలి అన్నట్టుగా ఆయనను పోనివ్వకుండా గట్టిగా పట్టుకుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు, ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఆ యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడితో యాకోబు పోరాడుతున్నాడు. ఆ రాత్రి పోరాడుతూ ఉన్నప్పుడు తెల్లవారుతుంది. యాకోబు దేవుని పాదాలు పట్టుకొని వదిలిపెడతలేదు. ప్రభు అంటున్నాడు, నన్ను పోనయ్యా అంటే యాకోబు ఏమంటున్నాడు? పానీను, నేను నిన్ను పానీనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న మనందరం కూడా దేవుణ్ణి పోగొట్టుకునే వారంగా మాత్రం ఏమవకూడదంట? ఉండకూడదు. దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోకూడదు. దేవుడు మనకు దూరంగా ఉండకూడదు. నా మాటలు అర్థం చేసుకోండి. మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అబ్రహాము ఎలాగూ పోని ఒక ఆతిథ్యం ఇచ్చాడో, యాకోబు పోనివ్వకుండా ఆశీర్వాదం పొందడానికి ఎలా గట్టిగా పట్టుకున్నాడో, షోలమితి ఏ రీతిగా ప్రియుడైన యేసయ్య ఎదురుపడగా ఆయనను వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని పోనివ్వకుండా తన ఇంటికి తీసుకొని వెళ్ళిందో, ఇదిగో దైవజనుడు ఆ షునేమి పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ గనురాలైన షునేమీరాలు ఆ దైవజనుడిని పానివ్వకుండా బలవంతం చేసి, మా ఇంటికి రావాలి, మా ఇంటిలో భోజనం చేయాలి, మా ఇంట్లోనే మీరు ఉండాలి, ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా మా ఇంట్లోనే మీరు నివసించాలి, నీకోసం పైన ఒక గది కడతాం, మీకోసం మంచం వేస్తాం, దీపస్తంభం పెడతాం, పీఠం పెడతాం, అన్ని ఉంచుతాం, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడే మీరు ఉండాలని ఎలీషాను షునేమీరాలు బలవంతం చేసి పానివ్వకుండా, తన దారిని వెళ్ళనివ్వకుండా ఏం చేసిందంట? ఇంటికి తీసుకెళ్ళింది. ఎలీషా అంటాడు, అమ్మా ఇంకోసారి వస్తాలే, నన్ను వెళ్ళని, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకా కొంచెం సువార్త ప్రకటించాల్సిన ప్రాంతం ఉంది, వెళ్తానంటే వెళ్ళారయ్యా, కొంచెం అలసట తెచ్చుకొని వెళ్ళండి, కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్ళండి, కొంచెం మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి, కొంచెం సేద తీరి వెళ్ళండి, దైవజనులైన మీరు మా ఇంటికి రావడం ఆశీర్వాదం, నేను అలా ఎలా పంపిస్తాం? దారిని పోతున్నావని నేను అలా ఎలా వదిలేస్తాం? నువ్వు మా ఇంటికి రావాలి. ఎలీషాను షునేమీరాలు ఎంత బలవంతం చేసిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను అన్నా కానీ తన ఇంటికి తీసుకెళ్ళిందంట. నిజంగా అప్పటి నుండి ఎలీషా గారు ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడుండేవారు తెలుసా? ఆ షునేమీరాలు ఇంట్లో తనకు ఏర్పాటు చేయబడిన ఆ గదిలో ఆయన సేద తీరేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు. దేవుణ్ణి పోనివ్వకుండా మనం గట్టిగా పట్టుకోవాలి. సేవకులను మనం గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధులు మనకి వచ్చినప్పుడు మన దగ్గరికి వారిని పోనివ్వకుండా గట్టిగా పట్టుకోవాలి. మనం చేయగలిగినది ఏదో చేయాలి. మనం ఆతిథ్యం ఇవ్వగలిగింది ఏదో ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు ఏంటట?
ఆశీర్వాదం, అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన, అది మనకు దీవెన. పరిశుద్ధ గ్రంథములో భక్తులు అలాగున చేశారు. దేవుని పిల్లలైనటువంటి వారు అలాగున చేసి వారు మేలు పొందారు, వారు ఆశీర్వదింపబడ్డారు. దేవుడు నాతో ఉండాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయనను వదిలిపెట్టకుండా మీరేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. పానీయకుండా ప్రభువుని గట్టిగా పట్టుకుంటున్నావా? ప్రియదేవుని బిడ్డలారా, ఏముందిలే అని ప్రభువును వదిలేస్తున్నావా? ప్రభువును వదిలేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రభువును వదిలిపెడితే మనకు బ్రతుకు లేదు. ప్రభువును వదిలిపెడితే మనకు బ్రతుకు లేదు. ప్రభువును మనం గట్టిగా పట్టుకుంటేనే మనకు జీవితం. యాకోబు గట్టిగా పట్టుకున్నాడు, పోనివ్వకుండా, తద్వారా ఆశీర్వదింపబడ్డాడు. నిజంగా అంతకుముందు ఆయా సమయాల్లో మాట్లాడిన దేవుడు యాకోబుతో ఆయా సమయాల్లో మాట్లాడుతూ వచ్చిన దేవుడు యబ్బోకు రేవు అనుభవం తర్వాత యాకోబుతో ఉన్నట్లుగా మనం ఏం చేస్తా ఉన్నాం? చూస్తా ఉన్నాం. యాకోబుతో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎంతమందిని చూసుకున్నా, భక్తులైన వారిని అందరిని చూసుకున్నా, వారందరూ కూడా ప్రభువును కలిగిన వారే కానీ ప్రభువును విడిచిపెట్టిన వారు కాదు, ప్రభువును వదిలిపెట్టిన వారు కాదు. ఈరోజు కొందరు జీవితాల్లో ప్రభువు దాటిపోతా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆయన గురించిన ఏ ఆలోచన లేదు, దేవుని గురించిన ఏ ఆలోచన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాటిపోతున్నా కానీ పట్టి పట్టినట్లుగా చాలా మంది ఉంటున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను దాటిపోనివ్వకుండా చూసుకో ప్రియ తండ్రి, ప్రియ తల్లి. దేవుడు నిన్ను దాటిపోకుండా చూసుకో. ఆయన ఎవరితో ఉండాలంట? ఆయన ఎవరితో ఉండాలి? మనతో ఉండాలి. మనతో ఉండాలంటే ఏం చేయాలంటే మనము చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. యాకోబు అనుభవం మన జీవితంలో దేవుడు దయచేయును గాక. యాకోబు అనుభవం దేవుడు మన జీవితంలో ఏం చేయాలంట? అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథములో గమనిస్తే వేటిని మనం పోనీయకూడదు. మొదటిది, దేవుణ్ణి ఎంత మాత్రం కూడా మనం పోనీయకూడదు. ఆయన మన జీవితాల్లో ఉండాలి, ఆయన మన సంఘములో ఉండాలి, ఆయన మన కుటుంబాల్లో ఉండాలి, ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయనను మనం గట్టిగా పట్టుకోవాలి, ఆయనను విడిచిపెట్టకూడదు. ఆయన లేకపోతే మనకు బ్రతుకు లేదనే విషయాన్ని మనం గ్రహించి ప్రభువును వదిలిపెట్టకుండా ఆయనను గట్టిగా పట్టుకొని ఆయన మనతో ఉండులాగున మనం ప్రయాసపడాలి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మన అందరితో అంటే, ఏం పోనీయకూడదు అంటే మనం ఏం పోనీయకూడదు? సమయాన్ని పోనివ్వకూడదు. మొదటిది, దేవుణ్ణి మనము దాటిపోనీయకూడదు. ఆయన మనతో ఉండులాగా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, ఆయనను పట్టుకోవాలి, ఆయనను పట్టుకోవాలి. రెండవది, సమయాన్ని పోనివ్వకూడదు. ఈ లోకంలో విలువైనవి చాలా ఉన్నాయి, అలాగే పోగొట్టుకుంటే మరలా తిరిగి తెచ్చుకోగలిగినవి చాలా ఉన్నాయి. వాటిలో ధనం ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి. ఇవి పోగొట్టుకుంటే మరలా ఏదో ఒక సమయంలో ఏం చేయొచ్చట? సంపాదించుకోవచ్చు. జీరోకి వెళ్ళిపోయి ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకొని మరలా తిరిగి ధనవంతులైన వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ పోగొట్టుకుంటే ఒకసారి తిరిగి రానివి కొన్ని ఉన్నాయి. ఒక సామెతగా చెబుతూ ఉంటారు, వదిలిన బాణం
బాణాన్ని ఒకసారి వదిలితే ఏం చేయలేమంట, అది తిరిగి వెనక్కి వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? రాదు. మనం దేనికి కొట్టాలని కొట్టామో అది దానికి వెళ్ళిపోయి తగిలింది అంతే, దాన్ని తిరిగి తీసుకోలేం. వదిలిన బాణం, జారిన మాట. ఎప్పుడైనా మాట జారారా? ఎవరి మీదైనా జారిన మాట వెనక్కి తీసుకోగలుగుతామా? చెప్పండి, తీసుకోగలుగుతామా? ఎప్పటికీ తీసుకోలేం. కొంతమంది నోరు జారుతారు, తొందరపడి మాట్లాడతారు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారు, ఎదుటి వారికి ఆ మాట చేత గాయాన్ని కలిగిస్తారు. ఆ తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్తారు, సారీ అంటారు. కానీ ఆ గాయం ఎలాగుంటుందంట? అలాగే ఉంటుంది. ఆ మాట చేత కలిగిన నొప్పి వారి జీవితంలో మర్చిపోరు. నేను క్షమించిన ఆ మాటలు వారు మర్చిపోరు. ఎందుకంటే నువ్వు జారిన మాట వారికి ఏం చేసిందంటే గాయాన్ని చేసింది. జారిన మాట వెనక్కి తీసుకోలేం. ఒకసారి అన్న మాట వెనక్కి తీసుకోలేమండి, వెనక్కి తీసుకోలేం. నువ్వు ఎన్నిసార్లు దండాలు పెట్టినా, ఎన్నిసార్లు క్షమాపణ కోరినా, ఆ తప్పు అయిపోయింది అని చెప్పినా ఆ జారిన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని వెనక్కి తీసుకోలేం. దానివల్ల జరగాల్సిన అనర్థం ఏమైందంట? జరిగిద్ది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూడవదంట, గతించిపోయిన సమయాన్ని వెనక్కి తీసుకురాలి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పుకుంటున్నది సమయమే. సమయాన్ని మనం వెనక్కి తీసుకురాగలుగుతామా? తీసుకురాలేం. సమయం పోతే అది తిరిగి మన దగ్గరికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి మీరేం చేయండి, సమయాన్ని పోనీయద్దు. సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకోండి. కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి బదులిచ్చే రోజుంది, నీ లెక్క చెప్పే రోజుంది, నీ దగ్గరకు కంపేసే రోజుంది. ఆగవే మహిమా, ఈ మాట వినవయ్యా, నీ ఉండే తలుపులు తెరిచి యేసును పిలుచుకోవయ్యా. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ ఉండే తలుపులు తెరిచి యేసును పిలుచుకోవయ్యా. కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? హల్లెలూయా. కాలం సమయం నావేననుకుంటూ, రోజులన్నీ నావేననుకుంటూ బ్రతుకుతున్నావా? వెళ్ళిపోయిన సమయం నీది కాదు. గత రాత్రి కదా కొన్ని మాటలు విన్నాం, నేడే నీది కానీ రేపు నీది కాదు. షాపుల దగ్గర అక్కడక్కడ కొన్ని పర్యాలు చూస్తాం, అప్పు రేపు అని పెడతారు. రేపు వద్దాంలో అని వెళ్ళాడు అనుకో, రేపు వచ్చినా కానీ అదేం బోర్డు ఏముంటుందంట, ఆ రేపు ఎప్పటికీ మారదు. ఏమండి, ఆ రేపు అనేది ఎప్పటికీ మారదు. ఆ రోజు ఆ బోర్డు చూసి అప్పు రేపు అన్నాడు కదా, రేపు వద్దామని వెళ్ళి రేపు వచ్చి చూసినా ఆ బోర్డు ఏముంటది, అప్పు రేపే అని ఉంటది. అంటే ఇక ఆ రేపు అనేది ఎప్పుడు కూడా రాదు. నువ్వు అనుకుంటున్నావా ఒకవేళ రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే, ముందుందలే అనుకుంటున్నావా? సమయం నీది కాదు. సమయం ఎప్పుడు గతించిపోతుందో, సమయం ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంతరించిపోతుందో నీకు తెలియదు. నేడే మనది, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అని దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది, సెలవిస్తా ఉంది. ఈరోజు చాలా మంది మారు మనసు పొందటానికి, బాప్తిస్తాలు పొందటానికి ఎన్నో రోజులు గతించిపోతా ఉన్నాయి, రోజులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా 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 సమయం ఉంది 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 అనుకుంటున్నారు. నేను ఒక మాట చెబుతున్నాను, వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదమ్మా. సమయం ఉండగానే మన ఇల్లు ఏం చేయాలంట, చక్క పెట్టుకోవాలి.
సమయం ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. నీ జీవితంలో బాప్తిసం పొందమని, మారు మనసు పొందమని, రక్షణ పొందమని దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ ఇదే నీ సమయం, ఆ తర్వాత నీకు సమయం ఉండదేమో, నీకు సమయం రాదేమో. ఒకసారి ఆలోచన చేయి. రోజులన్నీ నావే అనుకుంటూ, కాలం సమయం నాదే అనుకుంటూ ఎందుకు వృధా చేస్తున్నావు? ఎందుకు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఇంకా వెనకేస్తున్నావు? ఎందుకు ఇంకా దేవుని భయం లేకుండా, ఇంకా దేవుని సన్నిధిలో మారు మనసు రక్షణ పొందకుండా ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఇంకా ప్రార్థనలో, వాక్యములో, దేవుని సన్నిధిలో ఎదగకుండా సమయాన్నంతా పోగొట్టుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నావు? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సమయము చాలా విలువైనది, అది పోతే మన జీవితాల్లో మరలా తిరిగి రాదు. సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకో. నీకు దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థనలో, వాక్యములో, కుటుంబాన్ని కట్టుకోవటంలో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటంలో, దేవుని సన్నిధిలో ఎదగటంలో, పరిచర్య చేయటంలో, ఇలా నీ సమయాన్ని నువ్వు గడుపుతూ దేవునితో గడిపితే నీ సమయానికి సార్థకం చేసుకుంటావు. లేదు, దేవుడిచ్చిన సమయం నేను నిర్లక్ష్యంగా, దేవుడిచ్చిన సమయం అంతా సోమరిగా, బ్రతికి సమయం పోయిన తర్వాత అయ్యో 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 అన్నా కానీ ఏమీ నీ దగ్గరికి తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడు కేకలేయకుండా సమయం అయిపోయిన తర్వాత కేకలేస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? చెప్పండి, ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమాత్రం ప్రయోజనము ఉండదు. భూమి మీద ఉన్నప్పుడు కేకలేయలా, పాతాళంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? ఎవరో ధనవంతుడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. సమయం అంతా ఏం చేశాడంట? వ్యర్థం చేశాడు. లోక సంబంధమైన పనులే, వాటిలో మునిగిపోయాడు, మునిగి తేలుతూ ఉన్నాడు. లోక సంబంధమైన విషయాల్లోనే, భౌతికమైన విషయాల్లోనే మునిగిపోతూ ఉన్నాడు. ఇదిగో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం కానీ, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవటం కానీ, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం కానీ, ఆయనకు కొంచెం సమయం ఇవ్వటం కానీ, ఆయన పాదాల దగ్గరికి రావటం కానీ, క్షమించమని అడగటం కానీ, ఆయన కృప కొరకు వేడుకోవటం కానీ, ఆయన కనికరం కొరకు వేడుకోవటం కానీ, ఆయనని జ్ఞాపకం చేసుకోవటం కానీ ధనవంతుడు చేయలా. ధనవృద్ధి చేసుకోవటంలోనే సమయం అంతా ఏమైందంట? అయిపోయింది. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు, ఒక ఆదివారం మందిరానికి వెళ్ళలేదు, కొద్దిసేపు దేవుని ఇంట్లో ప్రార్థన కూడా చేసుకోలేదు. కానీ పాతాళంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? కేకలేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. కేకలు వినబడతాయి కానీ సహాయం మాత్రం ఏమవుతుందంట? రాదు. సమయం అయిపోయింది. పెండ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళిపోయారు. ఇదిగో సిద్ధపడిన వారు అంగట్లో నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఏమైపోయిందంట? తలుపు వేయబడింది. సమయం అయిపోయింది, ఇచ్చిన సమయం అయిపోయింది, తలుపు వేయబడింది. ఇప్పుడు ఆ తలుపులు తడుతూ అంటున్నారు కదా, అయ్యా మాకు తలుపు తీవా, మాకు తలుపు తీవా. ప్రభు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. అయ్యో ఏంటయ్యా మేమెవరో తెలియదు అంటావు, మీకోసం ఎంత పని చేసాం, ఎన్ని పరిచయం చేసాం, ఎన్ని చేసాం అని వారు మాట్లాడుకుంటున్నా కానీ ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు. వారు ఏం చేసినా వారు సమయాన్ని మాత్రం సద్వినియోగము చేసుకోలేదు, పోగొట్టుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, పోగొట్టుకున్నారు. సమయం పోతే తిరిగి రాదు. మరలా చెప్తున్నాను, సమయము విలువైనది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4:27 కూడా చదవండి. అక్కడ కూడా అదే మాట ఉంటుంది. కొలసీ 4:21. కొలసీ 4:21 అంటే అని చూస్తున్నారు. ఎఫెసీయుల పక్కనే ఉంటది. సరే, 4:21 కాదా?
కాదు ఒకసారి ఆగండి. 4:5 4:5 సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా పౌలు గారు అదే మాట చెబుతున్నాడు. పదే చెబుతున్న మాట ఏంటో తెలుసా? సమయాన్ని పోనీయొద్దు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకో. దేనికి ఎంత సమయాన్ని కేటాయించాలో ఎరిగి జ్ఞానము కలిగి నడుచుకో. సమయం అంతా భౌతికమైన వాటితో కాదు, సమయం అంతా కుటుంబం కోసమే కాదు, సమయం అంతా తిరగటానికే కాదు, సమయం అంతా ఏమిటండి లోకానుసారంగా బ్రతకడానికే కాదు, సమయం అంతా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వేవేవో చేయటానికి కాదు. నీ సమయాన్ని సరిగా ఏం చేసుకోవాలంట? నువ్వు ఉపయోగించుకోవాలి. 24 గంటల్లో నువ్వు దేనికి ఏ సమయాన్ని కేటాయించాలి, నువ్వు ఎలా ఏం చేయాలి అనేది నువ్వు తెలుసుకొని ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి, నీ ఉద్యోగానికి నీ పనికి ఇవ్వాల్సిన సమయం ఆ పనికి, ఇది నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి ఇవ్వాల్సిన సమయం విశ్రాంతికి, ఇలా ప్రతిదానికి సమయం ఉంది కదా. అలా నీ సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో ధనవంతుడికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం లేదు. సమయం మీద వారు సంవత్సరాల తరబడి ధనాన్ని సంపాదించుకోవడంలోనే ఉన్నాడు, కానీ కుటుంబం దేవుడు ఇవేమీ కూడా ధనవంతుడికి లేవు. అందువల్లనే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు? మీ కుటుంబానికి సమయాన్ని ఎంత కేటాయిస్తున్నారు? మీ పనికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? అసలు దేవునికి సమయం ఉందా మీ జీవితంలో? చెప్పాలి. దేవునికి సమయం ఉందా మీ జీవితంలో? నువ్వు అన్నిటికీ సమయం ఇచ్చి దేవునికి సమయం ఇవ్వకపోతే నువ్వు రేపు పాతాళంలోనే ఉంటావు, నువ్వు నరకంలోనే ఉంటావు. నేను సృజించిన దేవుణ్ణి, నేను నిర్మించిన దేవుణ్ణి, నీకు జీవం ఇచ్చిన దేవుణ్ణి, ఈ లోకంలో నేను బ్రతికిస్తున్న దేవుణ్ణి నువ్వు మరిచిపోయి ఆయనను స్తుతించకుండా, ఆయనకు ప్రార్థించకుండా, నీకు మేలు చేసే దేవుణ్ణి విడిచిపెట్టి ఆయనకు సమయాన్ని ఇవ్వకుండా నువ్వు తిరిగితే నువ్వు చివరికి ఎక్కడుంటావు? పాతాళంలోనే ఉంటావు. కాబట్టి సమయాన్ని ఎలా డివైడ్ చేయాలి, ఏ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేదాన్ని మనం శ్రద్ధగా చేసుకొని ఆలోచన చేసుకొని దాని ప్రకారం మనం ఏం చేయాలంట? నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా. నా మాటలు అర్థమవుతున్నాయా? మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. దయను సత్యమును ఎన్నడును నిన్ను. మూడవది మనం విడిచిపోనీయకూడనిది ఏంటంట? దయ. రెండవది సత్యం. మన దేవుడు దయాళుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుని గురించి వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అందరి ఎడల దయచూపువాడు అని దేవుని వాక్యము సెలవిస్తావు. అయితే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే, నీ దేవుడు దయగలిగివాడు అయినట్టుగా నీవు కూడా దయను విడిచిపోనివ్వకుండా దానిని గట్టిగా పట్టుకోవాలి. దయ సత్యం ఈ రెండు కూడా మనల్ని విడిచిపోనివ్వకుండా మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. నా మాటలు అర్థం అవుతున్నాయా? ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 18:25 చదవండి. కీర్తనల గ్రంథం 18:25 చూడండి. అక్కడ ఏం రాయబడి ఉంది? దయగలిగిన వారి ఎడల
ఆయన దయ చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల నికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల నికటము చూపును. కఠినుల యొక్క సర్వము, కఠినుల యొక్క సర్వాధికారి, సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. దయగలిగిన మనస్సు. యేసయ్య ఎలాగున దయగలిగిన వాడు, ఆయన దయా దాక్షిణ్యములు మనం పొందుకున్నామో, ఆయన దయను మన అందరం ఎలాగను పొందుకున్నామో, ఆ దయగలిగిన మనస్సు ఆయన పిల్లలమైన మనలో కూడా ఏమవ్వాలంట, ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దయ ఎవరిలో ఉంటుందో వారి ఎడల దేవుడు కూడా ఏం చేస్తాడంట, దయ చూపిస్తాడంట. కఠినుల ఎడల వికటం చూపుతాడంట. మీరు గర్విష్ఠులుగా ఉండొద్దు, మీరు కఠినాత్ములుగా ఉండొద్దు. మీరు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దయగలిగిన వారుగా మీరందరూ ఉండాలి. ఈ జ్ఞాని అయిన సొలొమోను చెప్పింది అదే. దయను సత్యము నిన్ను విడిచి పోనీయొద్దు, నిన్ను విడిచిపోనీయొద్దు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో దయ అనే మాట దరిదాపు చాలాసార్లు కనపడింది. ఎస్తేరు తన ప్రజల వలన దయ పొందింది. ఎస్తేరు తన తోటి వారందరిలో కూడా ఏం పొందిందంట, దయ పొందిందిగా ఉంది. ఎస్తేరు మొర్దుకై యొక్క దయను పొందింది. ఎస్తేరు రాజు యొక్క దయను కూడా పొందింది. మీరు ఎస్తేరు గ్రంథం చదువుకోండి, ఈ మాటలు చాలా చోట్ల రాయబడి ఉంటాయి. తల్లిదండ్రులు లేనిదిగా, అనాథగా ఎస్తేరు మిగిలిపోయినప్పుడు మొర్దుకై ఆమె యందు ఏం చూపాడంట, దయ చూపాడు. దయ చూపి తన కుమార్తెగా ఆమెను ఏం చేశాడు, స్వీకరించి ఆమెను పెంచి పెద్దదాన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంచి పెద్దదాన్ని చేశాడు. ఆమెను అలాగ విడిచిపెట్టలేదు. నిజంగా దేవుని పిల్లలైన వారు హృదయంలో ఎదుటి వారి పట్ల ఏం కలిగి ఉంటారంట, దయ కలిగి ఉంటారండి. దయ కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి ఎడల వారు దయాళురై ఏం చేస్తారంట, ప్రతి దినము అప్పిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దయగలిగిన వాళ్ళే అప్పించేది. మన పరిస్థితులు కొన్ని పర్యాలు చెప్తాం, అమ్మా ఇలా ఉంటే ఏంటంటే, కొంతమంది డబ్బులు ఉన్నాయి కూడా ఎవరు తెలుసా ఎంత కఠినంగా ఉంటారు. నిజంగా దేవుని పిల్లలు అప్పిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పిస్తారా లేదా ఉంటే? ఏమండి, మోజేస్ ఉన్నాడు, ఎబెనెజర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే నేను అడిగితే ఎవరా, ఏమండి ఏం చేయరు, ఎవరా అయ్యా నాకు అవసరం అంటే, నిజంగా దేవుని పిల్లలుగా మనలో ఉండాల్సిన గుణం దయాగుణం. దయాగుణం మనలో ఉండాలండి. వాళ్ళు దయాళురై ప్రతిరోజు దినదినము అప్పిస్తారంట. ఏమండి మీలో ఉన్నారు ఎవరైనా అప్పించేవాళ్ళు, దయగలిగిన వాళ్ళు? ఇస్తే నాకేమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకోవటానికి నేను సిద్ధమే. ఏంటి దయ లేదా నా మీద మీకు ఎవరికి? దయ ఉంది కానీ డబ్బులు లేవయ్యా అంటారా? పర్వాలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే, మన చుట్టూ ఉండేవాళ్ళే, మన వాళ్ళే, మన ఆత్మీయులే, మనతో పాటు సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి మనకు ఎరిగిన వారే, వారి కష్టంలో వారి బాధలో ఒక్కసారి నీ దగ్గరికి చేయి చేసి అమ్మ కొంచెం అప్పివ్వమంటే, నిజంగా దేవుని పిల్లలు అయితే దయగలిగిన వారు ఏం చేస్తారంట, ఇస్తారు కదా. దయ చూపటం, పేదలను కనికరించటం,
ఏమండి, యెహోవాకి ఏమివ్వటమంట? అప్పివ్వటమే. యెహోవాకి అప్పివ్వటం, పేదలను కనకరించడం. లేని వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు, అనాథలు ఎంతమంది కనపడుతున్నారు, తిండి లేని వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు, ఆకలి బాధలతో ఎంతమంది కనపడుతున్నారు. నీవు దయగలిగి వారిని ఏం చేయాలంట? ఆదుకోవాలి. నీ చేయి వారికి ఏం చేయాలంట? చాచాలి. గుణవంతురాలైన స్త్రీల్లో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ధ్యానం చేశాం కదండి అంతకుముందు ఎప్పుడో 40 దినాల్లో. ఏమండి, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కదా ఆమెలో. ఆమె తన చేయి ఏం చేయదంట? బిగించదంట. ఆమె తన చేయి చాచి ఏం చేస్తుందంటే సహాయము చేస్తుంది. నువ్వు నేను సహాయం చేసే వ్యక్తులంగా ఉండాలి, దయాగుణం కలిగిన వారంగా ఉండాలి, దయాళురంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంట? మరి ఆయన దయను మనం పొందుకున్నప్పుడు ఈ దయ మన ఇతరుల మీద కూడా ఏం చేయాలి? చూపించాలి. ఎస్తేరు రాజు దయ పొందుకుంది, ఎస్తేరు మొర్దుకై దయ పొందుకుంది, ఎస్తేరు ప్రజల దయ పొందుకుంది. అందరి దయ ఆమె మీదకి వచ్చింది. ఆమె రాణి అయింది. ఆమె రాణి అయిన తర్వాత ఆమె తన దయను తన ప్రజలందరి మీద ఏం చేసిందంట? చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజల ఎడల దయను చూపించింది. దేవుడు నీ ఎడల దయ చూపిస్తున్నాడు. ఆ దయను పొందుకున్న నీవు ఇతరుల ఎడల ఏం చేయాలంట? ఆ దయను నీవు చూపించాలి. దయను సత్యం అనగా దేవుని వాక్యం. సత్యం ఏది సత్యం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, నీ వాక్యమే సత్యము. సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనివ్వకూడదు. అక్కడ 2 కోణాల్లో చెప్పుకోవచ్చు. ఒకటి వాక్యం అయితే, రెండవది అక్షరాంతరంగా రాయబడిన సత్యం. మనం సత్యంలో నిలిచి ఉంటాను, నేను అబద్ధాలు ఆడను, నేను మోసం చేయను, నేను ఎప్పుడు ఏం చెబుతానంట? చెప్పాలి. ఏం చెబుతాను? యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను ఎప్పుడు సత్యమే చెబుతాను, నేను చెప్పే సాక్ష్యము సత్యము అని ప్రభు చెప్పాడు. మనం కూడా ఎప్పుడు సత్యం వైపే ఏం చేయాలంట? ఏం చేయాలి? నిలబడాలి. సత్యమే మాట్లాడాలి, సత్యమే పలకాలి. సత్యం ఎవరి వైపు ఉంటే ఆ సత్యం వైపే మనం ఏం చేయాలంట? నిలబడాలి. దానిని మనం విడిచిపెట్టుకోకూడదు. న్యాయం చెబుతావని నీ దగ్గరికి వస్తే ఏమంటే నువ్వు ఆ న్యాయాన్ని అన్యాయంగా మార్చావనుకో, సత్యం చెప్పాల్సి నీవు అసత్యాన్ని పలికేవనుకో, యెజబెలు నాబోతును చంపడానికి ఏం చేసిందంట? 2 పనికిమాలిన సాక్షులను పెట్టిందంట. వాళ్ళు అసత్యం చెప్పారు. సత్యం చెప్పకుండా వాళ్ళు అసత్యం అబద్ధం చెప్పినట్లుగా 2 పనికిమాలను తీసుకొచ్చి రాజు దగ్గర నిలబెట్టి, దేవుణ్ణి రాజును దూషించాడు ఈ మనుషుడు అని చెప్పి రాళ్ళతో ఏం చేసింది? కొట్టి చంపించింది. రాళ్ళతో కొట్టి చంపించింది. దాని ప్రతిఫలమో ఊరికే పోయిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సత్యం ప్రకంగా నిలబడకుండా, సత్యం మాట్లాడకుండా, సత్యం వైపు ఉండకుండా, మనకు కావలసిన వారనో లేకపోతే వీళ్ళనో బట్టి, మనుషులను బట్టి మనం అసత్యమైన వైపు నిలబడ్డామనుకో, అబద్ధాలు చెప్పామనుకో, సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోలేదనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం నష్టపోతాం తప్ప మేలు మాత్రం ఏం చేయమంట? అందుకే దేవుడు అంటున్నాడు, ఒక పక్క దయను పెట్టాడు, ఇంకోటి పక్క సత్యాన్ని. ఈ రెండిటిని ఏం చేయొద్దు అన్నాడు? పోనివ్వక గట్టిగా పట్టుకోవాలి. నా మాటలు ముగిస్తున్నాను. ఆ తర్వాత సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, వాక్యమును నీ కనుల ఎదురు నుండి తొలగిపోనీయకము అని దేవుని వాక్యంలో రాయండి. వాక్యాన్ని, ఉపదేశమును, ఆజ్ఞలను, నా కట్టడలను నీ కన్నుల ఎదుటి నుండి ఏం చేయలేదు? వాటిని పోనీయొద్దు. నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ కన్నుల ఎదుట వాక్యం ఉండాలి, నువ్వు నా ఆజ్ఞలను గైకొనాలి, నా చిత్తాన్ని నువ్వు జరిగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 3వది 4వది ఏంటంటే వాక్యాన్ని ఏం చేయకూడదు? పోనిచ్చుకోకూడదు. వాక్యాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలి. 5వది అదే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటది, జ్ఞానమును వివేచనను నిన్ను విడిచిపోనీయకము అని మాట్లాడతాడు. ఏంటంటే జ్ఞానము, వివేచన. ఈరోజు వర్తమానం ఏంటి? పోనీయక. దేన్ని పోనీయకూడదు? మొదటి విషయం, దేవునిని మనల్ని విడిచి పోనీయకూడదు. ఏమండి? మనల్ని విడిచి పోనివ్వకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. 2వది సమయమును పోనివ్వక
సద్వినియోగం చేసుకోవాలి. మూడవది దయను సత్యమును పానివ్వకుండా గట్టిగా పట్టుకోవాలి. నాలుగవది దేవుని వాక్యాన్ని, ఆయన కట్టడలను మన హృదయంలో నుండి, మన కనుల ఎదుట నుండి పానివ్వకుండా వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఐదవది జ్ఞానమును వివేచనను మిమ్మల్ని విడిచి పానియవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం కలిగిన వారంగా దేవుని పిల్లలం, వివేచన కలిగిన వారంగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం. కాబట్టి వాటిని పానివ్వకుండా మనము గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు మన అనుకున్నవి ఏవి, అవి భౌతికమైనవైనా మరి ఏవైనా, ఏ రీతిగా పానివ్వకుండా వాటి వరకు ప్రయాసపడుతున్నామో, ఇదిగో దేవుడు చెప్పిన ఆత్మ సంబంధమైన వాటిని కూడా పానివ్వకుండా వాటిని గట్టిగా పట్టుకుందుము గాక. దేవునిని కలిగి ఉందుము గాక. సమయాన్ని సద్వినియోగం చేసుకుందుము గాక. దయను సత్యమును కలిగిన వారంగా మన జీవితంలో జీవించుదము గాక. ఆమేన్.